ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈ వీడియో మీకు ఇప్పుడు ఈ క్షణంలో కనిపించింది అంటే దీనిని యాదృచ్ఛికమని అనుకోకండి. ఇది మీ జీవితానికి వచ్చిన ఒక సంకేతం. కాలం మీకు ముందుగానే పంపిన హెచ్చరిక మరియు ఆశీర్వాదం. మేషరాశి వారు 2026 జనవరి 6 తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు. మీరు ఊహించినవి కావు. మీరు కలలో కూడా చూడని సంఘటనలు. ఇంతవరకు మీరు పడిన కష్టాలు, ఇంతవరకు మీరు భరించిన బాధలు, ఇంతవరకు మీరు మౌనంగా తట్టుకున్న అవమానాలు ఇవన్నీ వృధా కాలేదు. కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి మేషరాశి వ్యక్తిలో ఖచ్చితంగా కనిపించే 6 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇప్పుడు మీ జీవితంలో మొదలయ్యాయా? లేదా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మీరే అర్థం చేసుకుంటారు. ఇది భయపెట్టే వీడియో కాదు. ఇది ఊరికే ఆశలు చూపించే వీడియో కాదు. ఇది ఎంతో మంది జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన 100% నిజమైన ఆస్ట్రాలజీ సత్యం. ఈ వీడియో చూస్తున్న సమయానికి దయచేసి ఎటువంటి అవాంతరం లేని చోట కూర్చోండి. మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇది సాధారణ వినోదం కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సత్యాన్ని మరెన్నో మేషరాశి జీవితాలకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. శ్రద్ధగా వినండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయం చివర్లోనే ఉంటుంది. మేషరాశి వారి జీవితంలో ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది? ఇది శాపమా లేక వరమా? మేషరాశి వారు ఒక దశలో తమ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అందరూ దూరమయ్యారు? ఎందుకు నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు? ఈ ప్రశ్నలు 2025 చివరి నుంచి 2026 ఆరంభం వరకు మేషరాశి వారి మనసులో బలంగా వినిపిస్తాయి. ఇది సాధారణ ఒంటరితనం కాదు. ఇది విధి నిర్ణయించిన ఒంటరితనం. మేషరాశి వారు జన్మతః నాయకులు. కానీ నాయకుడు తయారయ్యే ముందు అతను ఒంటరిగా నిలబెడుతుంది కాలం. కుటుంబంలో ఉన్న ఒంటరిగా ఉన్న భావన, స్నేహితుల మధ్య ఉన్న ఖాళీగా అనిపించడం, ఎవరైనా మనసు చెప్పాలనిపించకపోవటం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే 2026లో మేషరాశి వారు తీసుకునే నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కావు. వారి ఆలోచన స్థాయి మారుతుంది. వారి దృష్టి డబ్బు, స్థిరత్వం, అధికారం, స్వతంత్ర జీవితం వైపు వెళ్తుంది. ఆ సమయంలో పాత ఆలోచనలు ఉన్న వ్యక్తులు సహజంగానే దూరమవుతారు. చాలా మంది దీనిని దురదృష్టంగా భావిస్తారు. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది అత్యంత శుభసూచకం. కోటీశ్వరులుగా మారే ముందు ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒంటరి దశ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోని మనిషి తన లోపల ఉన్న శక్తిని గుర్తిస్తాడు. మేషరాశి వారు గుర్తించుకోవాల్సింది ఒకటే: ఈ ఒంటరితనం శాశ్వతం కాదు. ఇది మీ జీవితాన్ని పైకి తీసుకెళ్లే ముందు జరిగే శుద్ధి మాత్రమే. నిద్రలో వచ్చే సంకేతాలు కలలు కాదు, దైవిక సూచనలు. 2026వ సంవత్సరం మేషరాశి వారికి కలల ద్వారా మాట్లాడే సంవత్సరం. ఇది సాధారణంగా అందరికీ జరగదు. కానీ మేషరాశి వారు ఈ దశలో ప్రత్యేకంగా దేవతల సంకేతాలు పొందుతారు. నిద్రలో గుడులు కనిపించడం, దీపాలు వెలుగుతూ ఉండడం, పూజలు జరుగుతున్నట్లు అనిపించడం, ఏదో ఒక దేవత పేరు మనసులో మోగటం ఇవన్నీ ఊహలు కాదు. ఇవి ఉపచేతన మనస్సులోని వచ్చే దైవిక సందేశాలు. ముఖ్యంగా మేషరాశి వారు కార్తికేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాల్లో దర్శనాలు పొందే అవకాశాలు ఎక్కువ. కొంతమందికి భయంకరమైన కలలు కూడా రావచ్చు. చీకటి, అగ్నిపర్వతాలు, యుద్ధాలు ఇది కూడా నెగిటివ్ కాదు. ఇవి మీ లోపల ఉన్న పాత భయాలు కాలిపోతున్నాయనే సూచనలు. ఈ సమయంలో మేషరాశి వారు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం లేచిన వెంటనే గుర్తున్న కలలను మనసులో తిరిగి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అందులోనే మీ భవిష్యత్తు మార్గం దాగి ఉంటుంది. ఆస్ట్రాలజీ చెబుతున్న సత్యం ఏమిటంటే ఎవరి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందో వారికి ముందుగానే కలల ద్వారా సూచనలు వస్తాయి. మేషరాశి వారు ఈ దశలో ఆ వరం పొందుతున్నారు. పాత సంబంధాలు అకస్మాత్తుగా ముగియడం నిజమైన కారణం ఇదే. మేషరాశి వారికి 2026 ఆరంభంలో ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఎంతో కాలంగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తెగిపోతాయి. ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు. ఎటువంటి పెద్ద గొడవ లేకుండా, కారణం అర్థం కాకుండా ఒక్కసారిగా ముగింపు వస్తుంది. ఇది మేషరాశి వారికి లోపల నుంచి కుదిపేస్తుంది. ఎందుకంటే వారు నిజాయితీగా బంధాలు పెట్టుకునేవారు. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది తప్పనిసరి దశ. మేషరాశి వారు 2026 తర్వాత ఒక కొత్త స్థాయికి వెళ్ళబోతున్నారు. ఆ స్థాయికి సరిపోని వ్యక్తులు సహజంగానే జీవితంలో నుంచి వెళ్ళిపోతారు.
ఇది శిక్ష కాదు, ఇది ఎంపిక కాలం. మీ తరపున చేసుకుని ఎంపిక చాలాసార్లు మనం వదిలివెచ్చేయని బంధాలను కాలమే తెంచేస్తుంది. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే వెనక ఉన్న బరువు తగ్గాలి. ఈ దశలో మేషరాశి వారు బాధపడతారు, ఒంటరిగా ఏడుస్తారు. కానీ ఇదే దశలో వారి ఆత్మ బలపడుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా నిలబడే స్థితికి వస్తారు. గుర్తుంచుకోండి, మీ జీవితంలో నుంచి ఎవరో వెళ్ళిపోయారు అంటే వాళ్ళకంటే గొప్పది మీ భవిష్యత్తు. భయం లేని ధైర్యం ఇది, మామూలు ధైర్యం కాదు. 2026లో మేషరాశి వారు ఒక రోజు గమనిస్తారు. ఇంతకుముందు భయపడ్డ విషయాలు ఇప్పుడు భయంగా అనిపించవు. ఇంతకుముందు చేయలేనని అనుకున్న పనులు ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తాయి. ఈ మార్పు ఒక్క రోజులో రాదు, నెమ్మదిగా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళదు. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులే, కానీ 2026లో వచ్చే ధైర్యం వేరే స్థాయి. ఇది అనుభవం నుంచి వచ్చిన ధైర్యం, బాధ నుంచి పుట్టిన ధైర్యం. ఈ సమయంలో మేషరాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మారడం, సొంత పని మొదలుపెట్టడం, ఒకరి మాటను ఎదుర్కోవటం తప్పు. జరిగిన చోట నోరు తెరవటం, ఇది కోటేశ్వరుల లక్షణం. ఎందుకంటే ధైర్యం లేకుండా డబ్బు నిలబడదు, ధైర్యం లేకుండా విజయం నిలబడదు. ఈ దశలో మేషరాశి వారు ఒక మాట గుర్తుంచుకోవాలి. భయం అనేది శత్రువు కాదు. భయాన్ని దాటిన తర్వాతే మీ అసలైన శక్తి బయటకు వస్తుంది. డబ్బు గురించి ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవటం. 2026కు ముందు మేషరాశి వారు డబ్బును ఒక అవసరంగా మాత్రమే చూశారు. జీతం రావాలి, ఖర్చులు తీరాలి, కుటుంబం నడవాలి. కానీ 2026 తర్వాత డబ్బు మీద వారి ఆలోచన పూర్తిగా మారుతుంది. డబ్బు అంటే స్వేచ్ఛ అని అర్థమవుతుంది. డబ్బు అంటే గౌరవం అని తెలుస్తుంది. డబ్బు అంటే భద్రత అని అనిపిస్తుంది. ఒకే ఆదాయం మీద ఆధారపడటం సరిపోదని అనిపిస్తుంది. కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. సైడ్ ఇన్కమ్, వ్యాపారం, పెట్టుబడులు, ఆన్లైన్ అవకాశాలు. ఇవి లోపం కాదు, ఇది కాలమిచ్చే బుద్ధి. ఎందుకంటే 2026లో మేషరాశి వారు కేవలం జీవించడానికి కాదు, స్థిరపడటానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే 10 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మేషరాశి వారు తొందరపడకుండా, భయపడకుండా అడుగులు వేయాలి. డబ్బు మీ చేతిలో బానిస కావాలి, మీరు డబ్బుకు బానిస కాకూడదు. ఈ సత్యాన్ని మేషరాశి వారు 2026లో పూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవునిపై ఆకస్మికమైన లోతైన విశ్వాసం పెరగటం, ఇది యాదృచ్ఛికం కాదు. మేషరాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో వారు తాము నమ్ముకున్న మనుషులపై నమ్మకం కోల్పోతారు. కానీ అదే సమయంలో దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి అచ్చంగా ఇలాంటి కాలం. ఇంతకు ముందు దేవుణ్ణి గుర్తుపెట్టుకుని వారు కూడా ఇప్పుడు ఒక్కసారిగా దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. పూజ చేయాలనిపించడం, దేవాలయానికి వెళ్ళాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాలనిపించడం. ఇవి భయంతో వచ్చిన ఆధ్యాత్మికత కాదు, ఇది కాలం ఇచ్చే సంకేతం. ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరిని జీవితంలో చాలా పెద్ద స్థాయికి తీసుకు వెళ్లాలో వారిని ముందుగా దేవునికి దగ్గర చేస్తుంది కాలం. మేషరాశి వారు ఈ దశలో గమనించకపోయినా వారి మాటల్లో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో దైవిక మార్గదర్శనం మొదలవుతుంది. ఇది కోటీశ్వరుల లక్షణం. ఎందుకంటే నిజమైన సంపదకు ముందు మనిషి అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గినప్పుడు మాత్రమే అనుగ్రహం ప్రవేశిస్తుంది. శత్రువుల అసల ముఖం బయటపడటం, ఇది రక్షణే కానీ నష్టం కాదు. మేషరాశి వారు సహజంగా మంచివాళ్ళు, అందరినీ నమ్మేస్తారు, తమ మనసు పూర్తిగా తెరిచే మాట్లాడేస్తారు. కానీ 2026లో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం బయటపడుతుంది. మీ విజయాన్ని భరించలేని వారు, మీ ఎదుగుదలకి అడ్డుపడేవారు, మీ మాటల్ని వేరేలా తిప్పేవారు, ఇలాంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో మీ జీవితంలోంచి తొలగిపోతారు. లేదా వారి నిజస్వభావం మీకు తెలుస్తుంది. మేషరాశి వారు మొదట బాధపడతారు, నమ్మిన వారు ఇలా చేశారే అని. కానీ తరువాత అర్థమవుతుంది ఇది నష్టం కాదు అని. ఎందుకంటే మీరు పైకి వెళ్లే ముందు మీ చుట్టూ ఉన్న విషయాన్ని కాలమే తొలగిస్తుంది. శత్రువులు బయటపడటం అంటే మీకు శక్తి పెరుగుతుందని సూచన. బలహీనులకి శత్రువులు ఉండరు, ఎదిగే వారికి మాత్రమే ఉంటారు. 2026లో మేషరాశి వారు ఇక ఎవరి మాటలకు సులభంగా మోసపోరు. అవసరమైతే మౌనంగా ఉండటం నేర్చుకుంటారు. ఇది చాలా పెద్ద విజయం. మీరు పేరు, గౌరవం, మాటకు విలువ పెరగటం. ఇంతవరకు మీరు మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదా? మీ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదా? 2026 తర్వాత ఆ పరిస్థితి మారుతుంది. మేషరాశి వారు మాట్లాడితే వినేవాళ్ళు పెరుగుతారు. మీ మాటకు బరువు పెరుగుతుంది. మీ ఉనికిని గుర్తించే సమయం వస్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన మారుతుంది. ఇంతకు ముందు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు
ఇప్పుడు సలహా అడుగుతారు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది కేవలం గౌరవం కాదు, ఇది బాధ నుంచి వచ్చిన పరిపక్వతపు గుర్తింపు. ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి వారు 2026లో సామాజికంగా ఒక మెట్టు పైకి వెళ్తారు. ఇది ₹1,00,00,000 కన్నా విలువైనది. ఎందుకంటే గౌరవం ఉన్న చోట అవకాశాలు తానే వస్తాయి. స్థిరాస్తి యోగం, ఇల్లు, భూమి, కాలం సిద్ధం చేస్తుంది. చాలా మంది మేషరాశి వారికి ఇల్లు కొనాలి అనే కోరిక ఉంటుంది, లేదా ఒక స్థిరమైన ఆస్తి కావాలని ఉంటుంది. 2026వ సంవత్సరం ఈ విషయంలో చాలా కీలకం. ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి వారికి ఇల్లు, భూమి, వాహనం వంటి యోగాలు ఈ సంవత్సరంలో బలపడతాయి. ఇంతకు ముందు ఆలోచనగా ఉన్నవి ఇప్పుడు అవకాశాలుగా మారతాయి. కొంతమందికి రుణ సౌకర్యం లభిస్తుంది. కొంతమందికి పాత సమస్యలు తొలగిపోతాయి. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఇది జీవితానికి స్థిరత్వం. ఎందుకంటే ఒక మనిషి నిజంగా ఎదగాలంటే తన కాళ్ళ కింద భూమి ఉండాలి. మేషరాశి వారు ఈ అవకాశాలను భయంతో వదులుకోకూడదు. అలాగే తొందరపాటుతో నష్టపోవద్దు. సమతుల్యంగా అడుగులు వేస్తే కాలం పూర్తిగా సహకరిస్తుంది. శుభకార్యాలు, కుటుంబంలో ఆనందం, కన్నీళ్ల తర్వాత చిరునవ్వులు. ఇంతకాలం మేషరాశి వారి ఇంట్లో ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆందోళన నుండి ఉంటుంది. 2026లో ఆ వాతావరణం మారుతుంది. శుభవార్తలు వస్తాయి. పెళ్లిళ్ళు, పిల్లల విషయంలో సంతోషం, ఇంటి సభ్యుల మధ్య ఐక్యత. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఏడాది మధ్యలో మేషరాశి వారు స్పష్టంగా అనుభూతి చెందుతారు. ఇంతకాలం బాధపడినందుకు కాలం మీకు బహుమతి ఇస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. మీరు కుటుంబానికి ఆధార స్తంభంగా మారుతారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే కుటుంబంలో శాంతి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. మేషరాశి వారు ఈ శుభకాలాన్ని గర్వంతో కాదు, కృతజ్ఞతతో స్వీకరించాలి. మానసిక బలం అసాధారణంగా పెరగటం. విరిగిన మనసే మీ ఆయుధం. మేషరాశి వారు చాలా విషయాల్లో బలంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నోసార్లు విరిగిపోతారు. ఆ బాధను బయటకు చెప్పరు, నవ్వుతూ దాచేస్తారు. 2026వ సంవత్సరం ఈ స్థితిని పూర్తిగా మార్చుతుంది. ఇంతవరకు మేషరాశి వారు సమస్య వచ్చినప్పుడు ఎందుకు నాకిలా జరుగుతుంది అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే ఉంటుంది: దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇదే మానసిక బలం. బాధ నుంచి పుట్టిన బలం చాలా శక్తివంతమైనది. ఇది చదువుతో రాదు, డబ్బుతో రాదు, అనుభవంతో మాత్రమే వస్తుంది. 2026లో మేషరాశి వారు ఏ కష్టం వచ్చినా కూలిపోరు. కొంతసేపు మౌనంగా ఉంటారు, ఆలోచిస్తారు, తర్వాత నిలబడి ఎదుర్కొంటారు. ఇది జీవితాన్ని గెలిచే లక్షణం. బలహీనమైన మనసుకు అదృష్టం నిలవదు. బలమైన మనసు ఉన్న వారికే కాలం మద్దతు ఇస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల మతం కాదు, ఆత్మబలం. 2026లో మేషరాశి వారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇది మతం మారడం కాదు, ఇది దేవుడి పేరు మాత్రమే జపించడం కూడా కాదు, ఇది లోపల జరిగే మార్పు. ఇంతవరకు మేషరాశి వారు బయట ప్రపంచం మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు లోపలికి చూసే సమయం వస్తుంది. ఒంటరిగా ఉండాలనిపించడం, మౌనంగా కూర్చోవాలని అనిపించడం, ఏదో తెలియని శాంతి కావాలనిపించడం, ఇవి అన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల సంకేతాలు. ఈ దశలో మేషరాశి వారు వేరే వాళ్ళ తప్పుల మీద ఎక్కువగా స్పందించరు. అవసరం లేని వాదనలకు దూరంగా ఉంటారు. తమ శక్తిని వృధా చేయరు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషి ఎవరూ సులభంగా కుదిపేలేరు. కాలం మేషరాశి వారిని బయటగా కాదు, లోపలగా బలంగా తయారు చేస్తుంది. నాయకత్వ గుణం పూర్తిగా బయటపడటం. మేషరాశి వారు నాయకులే, కానీ ప్రతి నాయకుడికి ఒక సమయం ఉంటుంది. 2026లో ఆ సమయం వస్తుంది. ఇంతవరకు మీరు ఇతరుల ఆదేశాలు పాటించారు. ఇప్పుడు ఆదేశాలు ఇచ్చే స్థితికి వచ్చారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. మీ మాట వినిపించే స్థానం వస్తుంది. మీ నిర్ణయాలు అమలయ్యే స్థితి వస్తుంది. ఈ నాయకత్వం అహంకారం నుంచి రాదు, బాధ్యత నుంచి వస్తుంది. బాధను అర్థం చేసుకుంటారు. తప్పు చేసిన వారిని కూడా గౌరవంగా చూస్తారు. అవసరమైతే కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ఇది నిజమైన నాయకత్వం. ఈ దశలో మేషరాశి వారు తమ మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఇతరుల మాటలు ఎక్కువగా వినకూడదు. అంతర్గత స్వరం చెప్పింది చేయాలి. అకస్మాత్తుగా వచ్చే ధనలాభం ఊహించని మార్గంలో. 2026లో మేషరాశి వారికి డబ్బు విషయంలో ఒక ప్రత్యేక అనుభవం ఎదురవుతుంది. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే కాదు, అనుకోకుండా వచ్చే లాభం. కానీ భయం కూడా అవకాశాన్ని దూరం చేస్తుంది. సమతుల్యతే మంత్రం. దేవతల అనుగ్రహం స్పష్టంగా అనుభూతి కావటం. మేషరాశి వారు 2026లో దేవుడు అనుగ్రహాన్ని అనుభూతి చెందుతారు. ఇది మాటల్లో చెప్పలేనిది, కానీ లోపల నుంచి అనిపిస్తుంది. ఎవరైనా కాపాడుతున్నారనే భావన, ప్రమాదం తప్పిపోవటం, చివరి నిమిషంలో సమస్య పరిష్కారం కావటం, అనుకోని చోట సహాయం లభించడం, ఇవి అన్ని దైవిక అనుగ్రహ లక్షణాలు.
ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది. ఈ దశలో మేషరాశి వారు దేవునిపై మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారానికి తావివ్వకూడదు. ఎందుకంటే అనుగ్రహం ఉన్న చోట వినయం ఉండాలి. జీవిత దిశ పూర్తిగా మారిపోవటం ఇదే నిజమైన పరివర్తనం. 2026 ముగిసే సమయానికి మేషరాశి వారు తమ గతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నేను ఎంత దూరం వచ్చానా, ఇన్ని మార్పులు ఎదుర్కొన్నానా, ఇన్ని సాధించానా, ఈ ప్రశ్నలు మీ మనసులో వస్తాయి. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ లక్ష్యాలు మారుతాయి. మీ జీవితానికి అర్థం మారుతుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది పూర్తి పరివర్తనం. ఇంతకాలం మీరు జీవించిన జీవితం ఒక అధ్యాయం. 2026 తర్వాత మొదలయ్యేది మరో అధ్యాయం. ఈ కొత్త అధ్యాయం బాధతో కాదు, భయంతో కాదు, ధైర్యంతో, జ్ఞానంతో, స్థిరత్వంతో మొదలవుతుంది. మేషరాశి వారు ఈ పరివర్తనను బయటపడకూడదు. ఇది మీరు ఎదగడానికి కాలం ఇచ్చిన అవకాశం. ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. మేషరాశి వారు ఎంతవరకు మీరు ఒంటరిగా పోరాడారు, ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడ్డారు, కష్టపడినా ఫలితం రాలేదని నిరాశపడ్డారు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఇప్పుడు ఆలస్యంగా వచ్చినా ఖాళీ చేతులతో పంపదు. 2026లో మీకు పరీక్ష కాదు, ఇది మీకు బహుమతి. మీ సహనానికి, మీ నిజాయితీకి, మీ మౌన పోరాటానికి ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు మీ జీవితంలో కనీసం ఒక్కటైనా మీరు అనుభూతి చెందుతున్నట్లయితే మీ జీవితం ఇక పాతదిలా ఉండదు. దేవునిపై విశ్వాసం పెట్టండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. తొందరపడకండి, కానీ వెనక్కి తగ్గకండి. మీరు ఈ వీడియోని చూసింది ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.